హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ చామ్ సాయి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసింటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే నేను చేసే కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అండ్ అలాగే మన ఛానల్ 500 సబ్స్క్రైబర్స్ని హిట్ చేస్తుంది. మీరైతే తొందరగా కంప్లీట్ చేయండి 500 సబ్స్క్రైబర్స్ని. ఓకేనా. మనం ఈరోజు ఈ టాపిక్లో జేఎన్టీయూ విజయనగరం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లాస్ట్ ఇయర్ ఈసెట్ అడ్మిషన్ ర్యాంక్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం అనమాట. అండ్ అలాగే మీకు ఒక అజంప్షన్ వస్తుంది, మా ర్యాంక్కి జేఎన్టీయూ విజయనగరంలో సీట్ వస్తుందా రాదా అనేది. అందుకోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ ఈసెట్ కట్ ఆఫ్ ర్యాంక్ విజయనగరం జేఎన్టీయూ విజయనగరం కట్ ఆఫ్ ర్యాంక్స్ వచ్చేసి గ్యాదర్ చేశాను. ఓకేనా. లెట్స్ ఇంకా వీడియో లేట్ లేకుండా స్టార్ట్ అయితే చేద్దాం. ఇదిగో ఇదే అనమాట లాస్ట్ ఇయర్ ఈసెట్ అడ్మిషన్ ర్యాంక్స్ జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ విజయనగరంవి. ఓకేనా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బ్రాంచెస్ వచ్చేసి ట్రిపుల్ మెకానికల్, ఈసీఈ, సిఎస్సి అండ్ అలాగే ఐటీ కూడా ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ అలాగే మెటలర్జీ, సివిల్ అవైలబుల్గా ఉన్నాయి. ఓన్లీ 7 బ్రాంచెస్. అండ్ అలాగే ఇక్కడ క్యాస్ట్ కూడా మీకు మెన్షన్ చేశారు. ఓసీ అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్ రెండు మెర్జ్ చేశారు. ఇంకా బీసీలో ఏ నుంచి ఈ వరకు ఉన్నాయి. అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ కూడా ఉంది. ఇక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం సిఎస్సి గురించి మాట్లాడుకుందాం. సిఎస్సిలో లాస్ట్ ఇయర్ మెయిల్కి 68 నుంచి 256 ర్యాంక్ మధ్యలో వచ్చింటే వాళ్ళైతే తీసేసుకున్నారనమాట, సీట్ అయితే ఫిల్ చేసేసినారు. బట్ అండ్ అలాగే ఇంకొకటి ఫిజికల్లీ హ్యాండిక్యాప్ 77 ర్యాంక్ వచ్చినా కూడా తీసుకున్నారనమాట ఓసీ వాళ్ళకి. ఇక్కడ గర్ల్స్లో చూసుకున్నట్లయితే 64 నుంచి 90 లోపల వచ్చింటే తీసుకున్నారు. ఇంకా బీసీఏలో మెయిల్కి అలొకేట్ కాలేదు, ఫీమేల్కి అలొకేట్ కాలేదు. బీసీబీలో వచ్చేసి మెయిల్కి అయితే అలొకేట్ అయింది, ఫీమేల్కి అయితే అలొకేట్ అయింది. ర్యాంక్ వచ్చేసి 333 ర్యాంక్ వచ్చిన వాళ్ళకైతే సీట్ వచ్చిందనమాట లాస్ట్ ఇయర్ సిఎస్సి బీసీబీ వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి బీసీసీలో మెయిల్కి అలొకేట్ కాలేదు, ఫీమేల్కి అలొకేట్ కాలేదు. బీసీడీలో మెయిల్కి అయితే అలొకేట్ అయింది. అతని ర్యాంక్ వచ్చేసి లాస్ట్ ఇయర్ ర్యాంక్ అలొకేట్ అయిన వచ్చేసి జేఎన్టీయూ విజయనగరం సిఎస్సి బ్రాంచ్లో 199 అనమాట. ఫీమేల్లో కూడా అలొకేట్ కాదు. ఇంకా ఎస్సీలో చూసుకున్నట్లయితే మెయిల్కి ఎంత ర్యాంక్ వచ్చిండాలంటే 361 నుంచి 1080 లోపల వచ్చింటే మీకు ఆ కాలేజ్లో సీట్ వస్తుంది సిఎస్సి బ్రాంచ్లో. ఇంకా ఎస్టీలో కూడా అలొకేట్ కాదు మెయిల్కి ఫీమేల్కి. ఎస్సీలో మెయిల్కి ఒక్కడికి అలొకేట్ అయింది. ఇంకా ర్యాంక్ చెప్పాయి కదా, 361 నుంచి 1080 లోపు వస్తే మీకు ర్యాంక్ అయితే సీట్ అయితే వస్తుంది జేఎన్టీయూ విజయనగరంలో. ఓకేనా. అట్లాగా ఇంకో ఐటీ చూద్దాం. మనం ఐటీలో చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ చాలా తక్కువగా ఉన్నాయి. 500 వచ్చా కూడా మీకు అయితే సీట్ వచ్చే ఛాన్స్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బాయ్స్కి ఓసీలో 500 నుంచి 665 వచ్చిన వాళ్ళకైతే ఈజీగా సీట్ అయితే వస్తుంది. బట్ ఈసారి అయితే మీకు 500 కన్నా తక్కువ వచ్చింటే ఖచ్చితంగా సీట్ అయితే వస్తుంది. 500 నుంచి 600 లోపల వచ్చింటే మీకు ఛాన్సెస్ అయితే ఉన్నాయి అంతే. ఇంకా ఫీమేల్కి చూసుకున్నట్లయితే 170 నుంచి 1003 ఉన్నా కూడా మీకైతే వస్తుంది. ఓకేనా. ఇంకా జేఎన్టీయూ ఇంకా బీసీబీలో చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ ఐటీలో మెయిల్ వచ్చేసి 697 ర్యాంక్ వచ్చింటే అతనికి ఐటీలో అయితే సీట్ వచ్చింది. ఇంకా బీసీడీలో 201 ర్యాంక్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ కోటాలో అయితే అతనికి ఐటీలో సీట్ అయితే వచ్చింది జేఎన్టీయూ విజయనగరంలో. ఇంకా ఎస్సీలో ఫీమేల్కి 1164 ర్యాంక్ వచ్చినా కూడా అలొకేట్ అయిందనమాట ఐటీ డిపార్ట్మెంట్లో జేఎన్టీయూ విజయనగరం. ఇంకా ఎస్టీలో 3000 ర్యాంక్ వచ్చా కూడా అతనికైతే అలొకేట్ అయింది ఐటీ డిపార్ట్మెంట్లో. అట్లా ప్రతి బ్రాంచ్ అయితే చెక్ చేసుకోండి మీరు ఏ బ్రాంచ్ అయితే. ఓకేనా. మీ ర్యాంక్కి ఈ కాలేజ్ సీట్ వస్తుందా రాదా అనేది. ఐ థింక్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ అలాగే ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే కామెంట్లో ఏదో ఒకటి అయితే కామెంట్ చేయండి. ఓకేనా. అండ్ అలాగే ఈ వీడియో అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకేనా.